గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు అవినీతికి అవధులు లేకుండా పోయాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం సంవత్సరం పాలన పూర్తి చేసుకుందన్నారు. అలాగే నియోజకవర్గంలో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వైసీపీ నాయకులు బుచ్చిరెడ్డిపాలెంలో జగనన్న కాలనీ పేరుతో నిర్మించిన ఇండ్లలో అవినీతి చోటు చేసుకుందన్నారు. అలాగే ఇరిగేషన్ కాలువలు వంటి వాటిపై దోచుకున్నారని విమర్శలు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 7, 8వ వార్డులు గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది. 9 కూడానా? 9 3 వార్డులలో గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులతో కలిసి ఈ 3 వార్డులు తిరగడం జరిగింది. ఇక్కడ మనము ఆల్రెడీ వీళ్ళకి ఏమైతే చెప్పున్నామో ఆ పనులు ఎంతవరకు వచ్చాయో చూసాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి చవిటి కాలువలు, రోడ్లు, ఇలాంటివన్నీ, ఇళ్ళు, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. అవన్నీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేటికి కరెక్ట్గా సంవత్సరం అయింది. ఇప్పటిదాకా పోనీలే పాప వీళ్ళు ఏదో చేసేసారు, తప్పులు చేశారు అని ఇప్పుడు దాకా అనుకుంటే ఈరోజు మళ్ళీ వెన్నుపోటు దినం ఒకటి ఎత్తుకొని వచ్చారు. కాబట్టి వీళ్ళు ఎవరికి ఎన్నుపోటు పొడిచారో అది ప్రజలకి తప్ప